హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గుమ్మడి. ఈరోజు నేను కొన్ని టిప్స్తో తలస్నానం ఎలా చేయాలి, ఇంకా తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు ఉన్న చిక్కుని ఎలా తీసుకోవాలో కొన్ని టిప్స్ ద్వారా చూపించబోతున్నాను. తలస్నానం చేసిన వెంటనే చిక్కు తీయకూడదండి. అలానే పూర్తిగా ఆరాక కూడా తీయకూడదనమాట. కొంచెం ఆరిన తర్వాత మీ జుట్టుని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. తర్వాత వెంటనే దువ్వెనతో దువ్వకుండా ఇలా నెమ్మదిగా చేత్తో జుట్టును విడదీసుకోవాలి. ఇలా తీసేటప్పుడే సగం చిక్కు వచ్చేస్తుందండి. అలాగే తలస్నానం చేసేటప్పుడు కూడా గబగబా రుద్దకుండా నెమ్మదిగా రుద్దుకుంటూ చేస్తే ఎక్కువ చిక్కు పడకుండా ఉంటుందన్నమాట. విడదీశాక ఇలాంటి దూరంగా పళ్ళు ఉన్న దువ్వెనతో చిక్కు తీసుకోవాలి. ముందు పైనుండి కాకుండా కింద నుండి బెత్తిడి వదిలేసి పైన గట్టిగా పట్టుకొని చిక్కు తీసుకోవాలండి. ఇలా తీసుకుంటే నొప్పి కూడా రాదనమాట. తర్వాత చెయ్యిని ఇంకొంచెం పైకి జరుపుకుంటూ చిక్కు తీసుకోవాలి. చివరికి పైన పట్టుకొని కింద ఉన్న జుట్టంతా తీసుకోవాలండి. కింద ఉన్న జుట్టంతా చిక్కు తీసుకున్న తర్వాత లాస్ట్లో పైనుండి చిక్కు తీసుకుంటే సరిపోతుందండి. చూసారుగా జుట్టుకు ఉన్న చిక్కును ఈజీగా ఎలా తీసుకోవచ్చో. ఏదో 4-5 వెంట్రుకలు తప్ప ఎక్కువ జుట్టు ఊడలేదండి. ఇప్పుడు చిక్కు తీసిన జుట్టును ముందుకు వేసుకొని మిగిలిన జుట్టుకు ఉన్న చిక్కును కూడా ఇలాగే తీసుకోవాలి. జుట్టుకు ఉన్న చిక్కంతా తీసాక చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉందో. మీరు కూడా జుట్టు ఊడకుండా ఉండాలంటే ఈ టిప్స్తో చిక్కు తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.